Students, in the last video I told you about the speed. Now I will discuss about velocity. I'll discuss about velocity. So what is velocity? What is velocity? Velocity is nothing but the rate of change of displacement is called velocity. So what is velocity? Velocity is nothing but the rate of change of velocity. The rate of change of displacement. As I said to you, velocity is of two types, average velocity and instantaneous velocity. First, let me tell you about the velocity. Velocity is denoted by V. This velocity is equal to displacement divided by time taken. Displacement divided by time taken. So, if I represent position with x, displacement is delta x, time taken is delta t. So velocity is displacement divided by time, that is equal to delta x by delta t, that is equal to delta x by delta t. So this velocity is of two types. One is average velocity and the other one is instantaneous velocity. Average velocity is denoted with v bar. Average velocity is denoted with v bar. See, suppose if at time t1 a body is located at x1 position and at time t2 a body is located at x2 అని అనుకుందాం అనుకోండి, then what is displacement? Displacement delta x is equal to final position minus initial position x2 minus x1. అలాగే what was the time taken? Delta t, time taken delta t equal to t2 minus t1, t2 minus t1. Therefore average velocity v bar equal to ఏమవుతుంది అని అంటే డెల్టా ఎక్స్ డివైడ్ బై డెల్టా టీ, డెల్టా ఎక్స్ డివైడెడ్ బై డెల్టా టీ అవుతుంది. అవునా? సో అంటే ఏంటి? డెల్టా ఎక్స్ అంటే ఏంటి? పైన చెప్పిన విధంగా x2 మైనస్ x1 డివైడెడ్ బై t2 మైనస్ t1. So average velocity is equal to x2 minus x1 divided by t2 minus t1. Its units is meters per second. Its units is meters per second. See, అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకోసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 o'clock అప్పుడు 100 meters రాయి దగ్గర ఉన్నాం అనుకోండి. 3 o'clock అప్పుడు 400 meters రాయి దగ్గర ఉన్నాం అనుకోండి. సో t1 ఈక్వల్ టు 2 o'clock దగ్గర 100 meters రాయి అంటే t1 ఈక్వల్ టు 100, x1 ఈక్వల్ టు 100. t1 ఈక్వల్ టు 2 o'clock, x1 ఈక్వల్ టు 100 meters స్టోన్. పొజిషన్ వచ్చేసి 100 అనమాట. t2 అంటే ఎంత? 3 o'clock. x2 ఈక్వల్ టు ఏమవుతుందని చెప్పాను? 400 meters స్టోన్ అన్నాను, 400 meters రాయి అని చెప్పాను, 400 meters రాయి. సో పొజిషన్ వచ్చేసి 400. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత? 100 meters రాయి నుంచి 400 meters రాయి వరకు వచ్చింది కాబట్టి డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 400 మైనస్ 100, 300 meters అనమాట. టైం ఎంత పట్టింది? డెల్టా టీ ఈక్వల్ టు 3 o'clock మైనస్ 2 o'clock అంటే 1 గంట. సో మనకు వెలాసిటీ ఎంత అవుతుంది అంటే డిస్ప్లేస్మెంట్ డివైడ్ బై టైం టేకన్. డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 300 meters డివైడ్ బై టైం టేకన్ అంటే ఎంత అంటే 1 hour. 300 meters అంటే 0.3 kilometers కాబట్టి వెలాసిటీ ఈక్వల్ టు 0.3 kilometers per hour అవుతుందన్నమాట. సో అబ్బాయి నడిచిన టైం వచ్చేసి నడిచిన వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ వచ్చేసి 0.3 kilometers per second అవుతుందన్నమాట. చూడండి, మీరు ఒక ఎఫ్ఏ ఎగ్జామ్ రాశారనుకోండి. ఎఫ్ఏ ఎగ్జామ్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో డిఫరెంట్ మార్క్స్ వచ్చాయనుకోండి. డిఫరెంట్ సబ్జెక్ట్స్లో డిఫరెంట్ మార్క్స్ వచ్చాయనుకోండి. సో యావరేజ్ వెలాసిటీ అంటే ఏం చేస్తారు? అన్ని మార్క్స్లో యావరేజ్గా ఎంత మార్కులు వచ్చాయి అనేది చెప్తారు. అలా కాకుండా పర్టికులర్ సబ్జెక్ట్లో కావాలి అని అంటే ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి అని పర్టికులర్గా మాట్లాడేది
ఎట్లా అంటే పర్టికులర్ సబ్జెక్ట్ గురించి అనమాట. సో ఈ 2 o'clock నుంచి 3 o'clock మధ్యలో ఎంత వెలాసిటీ యావరేజ్గా, వెలాసిటీ ఆఫ్ ద బాడీ యావరేజ్గా ఎంత అంటే యావరేజ్ వెలాసిటీతో డినోట్ చేస్తాం. ఆ యావరేజ్ వెలాసిటీ v బార్ ఈక్వల్ టు ఎంత అంటే డిస్ప్లేస్మెంట్ డివైడ్ బై టైం టేకన్, దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ డివైడ్ బై డెల్టా టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 డివైడ్ బై t2 మైనస్ t1. మరి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఏంటి? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎంత అనంటే ఈ ఇన్స్టంటేనియస్ వెలాసిటీని v ఇన్స్టంటేనియస్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఈ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే డెఫినేషన్ ఏంది అంటే వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ అట్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ ఇస్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఒక బాడీ యొక్క వెలాసిటీ పర్టికులర్గా ఒక 2 నుంచి 3 మధ్యలో అని కాకుండా 2 గంటల 34 నిమిషాల 20 సెకండ్లప్పుడు ఆ బాడీ యొక్క వెలాసిటీ ఎంత అంటే ఒక పర్టికులర్ టైంలో బాడీ యొక్క వెలాసిటీ ఎంత అని రిప్రజెంట్ చేసేదే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఈ ఇన్స్టంటేనియస్ వెలాసిటీని మనము ఎలా దాని వాల్యూ ఎంత అంటే dx డివైడ్ బై dt. ఇక్కడ మనం మామూలుగా యావరేజ్ వెలాసిటీలో అయితే డెల్టా ఎక్స్ అని అన్నాం, ఇక్కడ dx అంటున్నాం. డెల్టా ఎక్స్ అంటే చేంజ్ ఇన్ పొజిషన్, dx అంటే వెరీ స్మాల్ చేంజ్ ఇన్ ద పొజిషన్, డెల్టా టీ అంటే అక్కడ చేంజ్ ఇన్ టైం, ఇక్కడ dt అంటున్నాం. ఈ dt అంటే ఏంటి అంటే వెరీ స్మాల్ చేంజ్ ఇన్ ది టైం. దేర్ ఫార్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ అట్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ ఇస్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఈ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ v ఇన్స్టంటేనియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే dx డివైడ్ బై dt. దీనికి కూడా యూనిట్స్ మీటర్స్ పర్ సెకండ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది వెలాసిటీస్. సో మనకు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. ఇట్ ఈస్ ఆఫ్ 2 types, average velocity and instantaneous velocity. The average velocity ని ఎలా డిఫైన్ చేస్తామంటే రేషియో ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ టు ది టైం టేకన్ ఫర్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యావరేజ్ వెలాసిటీ అని అంటాం. సో ఆ v బార్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై డెల్టా టీ, దట్ ఈస్ ఈక్వల్ టు x2 మైనస్ x1 డివైడ్ బై t2 మైనస్ t1గా చూపిస్తాము. అలా కాకుండా నెక్స్ట్ ఇంకో టైప్ వచ్చేసి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, దాన్ని v ఇన్స్టంటేనియస్ అని అంటాం. ఆ v ఇన్స్టంటేనియస్ ఈజ్ ఈక్వల్ టు dx బై dt అంటాం. ఇక్కడ dx వచ్చేసి స్మాల్ చేంజ్ ఇన్ ద పొజిషన్, dt వచ్చేసి స్మాల్ చేంజ్ ఇన్ ది టైమ్. దేర్ ఫర్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈక్వల్ ఏమవుతుందంటే dx బై dt అవుతుంది. ఓకే, సో ఇది మీకు ఏంది అని అంటే వెలాసిటీ గురించి. ఇన్ ది నెక్స్ట్ వీడియో ఐ విల్ టెల్ యూ అబౌట్ ది యాక్సలరేషన్ and uniform motion and non-uniform motion. Thank you.